గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ బాబాయ్, అబ్బాయి ఇద్దరూ వేదికపై కనిపించడమే అని చెప్పవచ్చు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పక్కపక్కన నిలబడి కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్‌కు కన్నుల పండుగలా మారింది. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ స్పీచ్ మరో హైలైట్. ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ చిత్ర పరిశ్రమకి దిశానిర్దేశం చేస్తూ దాదాసాహెబ్ సత్యజిత్ రే, ఎన్టీఆర్, కృష్ణ, రాజ్ కపూర్ లాంటి వారిని స్మరించుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. తన కుటుంబం గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రామ్ చరణ్ అయినా తాను ఈ స్థాయికి వచ్చాము అంటే అందుకు కారణం చిరంజీవి గారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రామ్ చరణ్ ఈ స్థాయికి చేరుకున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు నామకరణం జరిగింది. రామ్ చరణ్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ని పవన్ తొలిసారిగా రివీల్ చేశారు. మా కుటుంబం మొత్తం శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాము. మా నాన్న రామ్ చరణ్ కి ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా నామకరణం చేశారు. శ్రీరాముడు చరణాల వద్ద ఉండేవాడు ఆంజనేయుడు కాబట్టి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ హనుమంతుడు రాముడి పాదాల వద్ద ఒదిగి ఉంటాడు. రామ్ చరణ్ కూడా అలాగే ఒదిగి ఉండాలి అని ఆ పేరు పెట్టారు. రామ్ చరణ్ కి తన శక్తి తనకి తెలీదు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ వినయ విధేయలతో ఉంటాడు అని పవన్ పేర్కొన్నారు. రామ్ చరణ్ ఈ సంవత్సరంలో 100 రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల, వివిధ దీక్షలో ఉన్నాడు. కనీసం చెప్పులు కూడా వేసుకోడు. ఎందుకురా ఇన్ని దీక్షలు అని అడగ్గా దీనికి చరణ్ ఏం చెప్పాడంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి, గర్వం దరిచేరకుండా ఉండడానికి అని చెప్పాడట. గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ బాబాయ్, అబ్బాయి ఇద్దరూ వేదికపై కనిపించడమే అని చెప్పవచ్చు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పక్కపక్కన నిలబడి కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్‌కు కన్నుల పండుగలా మారింది. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ స్పీచ్ మరో హైలైట్. ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ చిత్ర పరిశ్రమకి దిశానిర్దేశం చేస్తూ దాదాసాహెబ్ సత్యజిత్ రే, ఎన్టీఆర్, కృష్ణ, రాజ్ కపూర్ లాంటి వారిని స్మరించుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. తన కుటుంబం గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రామ్ చరణ్ అయినా తాను ఈ స్థాయికి వచ్చాము అంటే అందుకు కారణం చిరంజీవి గారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రామ్ చరణ్ ఈ స్థాయికి చేరుకున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు నామకరణం జరిగింది. రామ్ చరణ్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ని పవన్ తొలిసారిగా రివీల్ చేశారు. మా కుటుంబం మొత్తం శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాము. మా నాన్న రామ్ చరణ్ కి ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా నామకరణం చేశారు. శ్రీరాముడు చరణాల వద్ద ఉండేవాడు ఆంజనేయుడు కాబట్టి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ హనుమంతుడు రాముడి పాదాల వద్ద ఒదిగి ఉంటాడు. రామ్ చరణ్ కూడా అలాగే ఒదిగి ఉండాలి అని ఆ పేరు పెట్టారు. రామ్ చరణ్ కి తన శక్తి తనకి తెలీదు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ వినయ విధేయలతో ఉంటాడు అని పవన్ పేర్కొన్నారు. రామ్ చరణ్ ఈ సంవత్సరంలో 100 రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల, వివిధ దీక్షలో ఉన్నాడు. కనీసం చెప్పులు కూడా వేసుకోడు. ఎందుకురా ఇన్ని దీక్షలు అని అడగ్గా దీనికి చరణ్ ఏం చెప్పాడంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి, గర్వం దరిచేరకుండా ఉండడానికి అని చెప్పాడట. గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ బాబాయ్, అబ్బాయి ఇద్దరూ వేదికపై కనిపించడమే అని చెప్పవచ్చు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ పక్కపక్కన నిలబడి కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్‌కు కన్నుల పండుగలా మారింది. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ స్పీచ్ మరో హైలైట్. ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ చిత్ర పరిశ్రమకి దిశానిర్దేశం చేస్తూ దాదాసాహెబ్ సత్యజిత్ రే, ఎన్టీఆర్, కృష్ణ, రాజ్ కపూర్ లాంటి వారిని స్మరించుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. తన కుటుంబం గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రామ్ చరణ్ అయినా తాను ఈ స్థాయికి వచ్చాము అంటే అందుకు కారణం చిరంజీవి గారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రామ్ చరణ్ ఈ స్థాయికి చేరుకున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు నామకరణం జరిగింది. రామ్ చరణ్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ని పవన్ తొలిసారిగా రివీల్ చేశారు. మా కుటుంబం మొత్తం శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాము. మా నాన్న రామ్ చరణ్ కి ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా నామకరణం చేశారు.
శ్రీరాముడు చరణాల వద్ద ఉండేవాడు ఆంజనేయుడు కాబట్టి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ హనుమంతుడు రాముడి పాదాల వద్ద ఒదిగి ఉంటాడు. రామ్ చరణ్ కూడా అలాగే ఒదిగి ఉండాలి అని ఆ పేరు పెట్టారు. రామ్ చరణ్ కి తన శక్తి తనకి తెలీదు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ వినయ విధేయలతో ఉంటాడు అని పవన్ పేర్కొన్నారు. రామ్ చరణ్ ఈ సంవత్సరంలో 100 రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల, వివిధ దీక్షలో ఉన్నాడు. కనీసం చెప్పులు కూడా వేసుకోడు. ఎందుకురా ఇన్ని దీక్షలు అని అడగ్గా దీనికి చరణ్ ఏం చెప్పాడంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి, గర్వం దరిచేరకుండా ఉండడానికి అని చెప్పాడట. గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ బాబాయ్, అబ్బాయి ఇద్దరూ వేదికపై కనిపించడమే అని చెప్పవచ్చు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు పక్క పక్కన నిలబడి కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్ కు కన్నుల పండుగలా మారింది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ మరో హైలైట్. ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ చిత్ర పరిశ్రమకి దిశానిర్దేశం చేస్తూ దాదాసాహెబ్ సత్యజిత్ రే, ఎన్టీఆర్, కృష్ణ, రాజ్ కపూర్ లాంటి వారిని స్మరించుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. తన కుటుంబం గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రామ్ చరణ్ అయినా తాను ఈ స్థాయికి వచ్చాము అంటే అందుకు కారణం చిరంజీవి గారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రామ్ చరణ్ ఈ స్థాయికి చేరుకున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు నామకరణం జరిగింది. రామ్ చరణ్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ని పవన్ తొలిసారిగా రివీల్ చేశారు. మా కుటుంబం మొత్తం శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాము. మా నాన్న రామ్ చరణ్ కి ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా నామకరణం చేశారు. శ్రీరాముడు చరణాల వద్ద ఉండేవాడు ఆంజనేయుడు కాబట్టి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ హనుమంతుడు రాముడి పాదాల వద్ద ఒదిగి ఉంటాడు. రామ్ చరణ్ కూడా అలాగే ఒదిగి ఉండాలి అని ఆ పేరు పెట్టారు. రామ్ చరణ్ కి తన శక్తి తనకి తెలీదు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ వినయ విధేయలతో ఉంటాడు అని పవన్ పేర్కొన్నారు. రామ్ చరణ్ ఈ సంవత్సరంలో 100 రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల, వివిధ దీక్షలో ఉన్నాడు. కనీసం చెప్పులు కూడా వేసుకోడు. ఎందుకురా ఇన్ని దీక్షలు అని అడగ్గా దీనికి చరణ్ ఏం చెప్పాడంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి, గర్వం దరిచేరకుండా ఉండడానికి అని చెప్పాడట. గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ బాబాయ్, అబ్బాయి ఇద్దరూ వేదికపై కనిపించడమే అని చెప్పవచ్చు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు పక్క పక్కన నిలబడి కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్ కు కన్నుల పండుగలా మారింది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ మరో హైలైట్. ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ చిత్ర పరిశ్రమకి దిశానిర్దేశం చేస్తూ దాదాసాహెబ్ సత్యజిత్ రే, ఎన్టీఆర్, కృష్ణ, రాజ్ కపూర్ లాంటి వారిని స్మరించుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. తన కుటుంబం గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రామ్ చరణ్ అయినా తాను ఈ స్థాయికి వచ్చాము అంటే అందుకు కారణం చిరంజీవి గారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రామ్ చరణ్ ఈ స్థాయికి చేరుకున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు నామకరణం జరిగింది. రామ్ చరణ్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ని పవన్ తొలిసారిగా రివీల్ చేశారు. మా కుటుంబం మొత్తం శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాము. మా నాన్న రామ్ చరణ్ కి ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా నామకరణం చేశారు. శ్రీరాముడు చరణాల వద్ద ఉండేవాడు ఆంజనేయుడు కాబట్టి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ హనుమంతుడు రాముడి పాదాల వద్ద ఒదిగి ఉంటాడు. రామ్ చరణ్ కూడా అలాగే ఒదిగి ఉండాలి అని ఆ పేరు పెట్టారు. రామ్ చరణ్ కి తన శక్తి తనకి తెలీదు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ వినయ విధేయలతో ఉంటాడు అని పవన్ పేర్కొన్నారు. రామ్ చరణ్ ఈ సంవత్సరంలో 100 రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల, వివిధ దీక్షలో ఉన్నాడు. కనీసం చెప్పులు కూడా వేసుకోడు. ఎందుకురా ఇన్ని దీక్షలు అని అడగ్గా దీనికి చరణ్ ఏం చెప్పాడంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి, గర్వం దరిచేరకుండా ఉండడానికి అని చెప్పాడట. గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ బాబాయ్, అబ్బాయి ఇద్దరూ వేదికపై కనిపించడమే అని చెప్పవచ్చు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు పక్క పక్కన నిలబడి కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్ కు కన్నుల పండుగలా మారింది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ మరో హైలైట్. ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ చిత్ర పరిశ్రమకి దిశానిర్దేశం చేస్తూ దాదాసాహెబ్ సత్యజిత్ రే, ఎన్టీఆర్, కృష్ణ, రాజ్ కపూర్ లాంటి వారిని స్మరించు
స్మరించుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. తన కుటుంబం గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రామ్ చరణ్ అయినా తాను ఈ స్థాయికి వచ్చాము అంటే అందుకు కారణం చిరంజీవి గారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రామ్ చరణ్ ఈ స్థాయికి చేరుకున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు నామకరణం జరిగింది. రామ్ చరణ్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ని పవన్ తొలిసారిగా రివీల్ చేశారు. మా కుటుంబం మొత్తం శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాము. మా నాన్న రామ్ చరణ్ కి ఆంజనేయ స్వామి పేరు వచ్చేలా నామకరణం చేశారు. శ్రీరాముడు చరణాల వద్ద ఉండేవాడు ఆంజనేయుడు కాబట్టి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ హనుమంతుడు రాముడి పాదాల వద్ద ఒదిగి ఉంటాడు. రామ్ చరణ్ కూడా అలాగే ఒదిగి ఉండాలి అని ఆ పేరు పెట్టారు. రామ్ చరణ్ కి తన శక్తి తనకి తెలీదు. ఎంత శక్తివంతుడు అయినప్పటికీ వినయ విధేయలతో ఉంటాడు అని పవన్ పేర్కొన్నారు. రామ్ చరణ్ ఈ సంవత్సరంలో 100 రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల, వివిధ దీక్షలో ఉన్నాడు. కనీసం చెప్పులు కూడా వేసుకోడు. ఎందుకురా ఇన్ని దీక్షలు అని అడగ్గా దీనికి చరణ్ ఏం చెప్పాడంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి, గర్వం దరిచేరకుండా ఉండడానికి అని చెప్పాడట. గేమ్ చేంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ బాబాయ్, అబ్బాయి ఇద్దరు వేదికపై కనిపించడమే అని చెప్పవచ్చు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు పక్క పక్కన నిలబడి కనిపిస్తూ ఉంటే ఫ్యాన్స్ కు కన్నుల పండుగలా మారింది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ మరో హైలైట్. ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ చిత్ర పరిశ్రమకి దిశానిర్దేశం చేస్తూ దాదాసాహెబ్ సత్యజిత్ రే, ఎన్టీఆర్, కృష్ణ, రాజ్ కపూర్ లాంటి వారిని స్మరించుకుంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. తన కుటుంబం గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. రామ్ చరణ్ అయినా తాను ఈ స్థాయికి వచ్చాము అంటే అందుకు కారణం చిరంజీవి గారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రామ్ చరణ్ ఈ స్థాయికి చేరుకున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు నామకరణం జరిగింది. రామ్ చరణ్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ని పవన్ తొలిసారిగా రివీల్ చేశారు. మా కుటుంబం మొత్తం శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాము. మా నాన్న రామ్ చరణ్ కి ఆంజనేయ